హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు బాస్ ఐడియా. రచయిత కె రామనారాయణరాజు గారు. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో సెప్టెంబర్ నెల 2016లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఎల్లో ఛానల్ అధినేత లింగం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఛానల్ రేటింగ్ పెంచడానికి సరైన సమయం వచ్చిందనేది ఆయన ఉత్సాహానికి ఆ కారణం. ఎర్లీ మార్నింగ్ వచ్చే కలలు నిజమవుతాయని బామ్మ చెప్పింది గుర్తుకొచ్చి మరింత ఖుషి అయ్యాడు. వెంటనే ఇంటర్కామ్లో క్రియేటివ్ హెడ్ మూర్తికి ఫోన్ చేసి 1 మినిట్లో తన దగ్గర ఉండాలని ఆదేశించాడు. మరుక్షణం ఆయాసపడుతూ వచ్చాడు మూర్తి. అతడి ఆయాసం చూసి లిఫ్ట్ ఉందిగా అన్నాడు. మీరు 1 మినిట్లో రమ్మన్నారని మెట్లపై నుండి పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. నీ ఆయాసం చూస్తుంటే నీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు డౌట్గా ఉందయ్యా. తనకి కొత్త జబ్బు అంటగడుతున్న మూర్తినికి 3rd డిగ్రీ స్థాయిలో కోపం వచ్చింది. అబ్బే, నాకు అలాంటి ప్రాబ్లం లేదు సార్. నాకే కాదు, మా ఫాదర్కు తాతయ్యకి అంటే అటు 7 తరాల్లో గుండె జబ్బే లేదండి అని వినయంగా చెప్పాడు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికి గుండె సరిగ్గా పనిచేయదా? అనుమానంతో అడిగాడు. గుండెకి గుండె జబ్బుకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. మొన్ననే మనం టెలికాస్ట్ చేసిన ఆరోగ్యం హ్యాండ్లో డాక్టర్ కన్నారావు చెప్పారు. అంటే నాకు గుండెకి గుండె జబ్బుకి తేడా తెలీదనా నీ అభిప్రాయం? ఒక ఛానల్ హెడ్ని అన్నీ తెలుసు అని సీరియస్గా అన్నాడు. తనను 1 మినిట్లో రమ్మన్న విషయం తేల్చకుండా వేరే సబ్జెక్టు మాట్లాడుతున్నందుకు మూర్తికి కోపం వచ్చినా సైలెంట్గా ఉండిపోయాడు. సార్, మీరు అర్జెంటుగా అంటే 1 మినిట్లో రమ్మన్నారు అంటూ గుర్తు చేశాడు. అవునోయ్ మూర్తి, అసలు విషయమే మర్చిపోయాను. మన ఎల్లో ఛానల్ రేటింగ్ అమాంతం పెంచుకునే ఐడియా ఎర్లీ మార్నింగ్ వచ్చిందయ్యా. 32 పళ్ళు ఇకిలిస్తూ ప్రకటించాడు. మూర్తి నుండి బ్రహ్మాండం అనే పదం ఎక్స్పెక్ట్ చేసిన లింగానికి అలాంటిది రాకపోవడంతో నిరాశ చెందాడు. మూర్తి, నీ మీద నాకు డౌట్గా ఉందయ్యా. ఎక్స్పార్టీ ఛానల్తో ములాఖాత్ అయ్యావా? సార్, 10 ఇయర్స్గా ఇక్కడే పనిచేస్తున్నాను. అలాంటి ద్రోహం చేస్తానా? వేలగా అన్నాడు. మరేమిటి, నాకు ఐడియా వచ్చిందంటే టీవీ యాంకర్ లాగా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం లేదు? అనుమానంగా అడిగాడు. ఓ అదా, జస్ట్ మీరు ఐడియా వచ్చిందన్నారు కానీ అదేమిటో చెప్పలేదు కదా సార్. చెప్తే స్పందిస్తా. మూర్తి చెప్పింది విన్నాక నిజమే అనిపించింది. అవునోయ్, నాదే పొరపాటు. సరే ఇప్పుడు చెప్తాను అంటూ గ్యాప్ తీసుకున్నాడు. లింగం చెప్పేలోపు మూర్తి ఛాంబర్ గది తలుపు మూసేందుకు 4 అడుగులు వేశాడు. ఆశ్చర్యంగా చూస్తూ, అదేమిటో దూరం వస్తున్నావు? మరేం లేదు సార్, మీలాంటి బ్రిలియంట్స్ చెప్పే ఐడియాలు డోర్ ద్వారా లీక్ అయ్యే ప్రమాదం, అందుకే వేశాను అన్నాడు మూర్తి. అతడి సమస్ఫూర్తికి లింగం సంతోషించాడు. గుడ్, నీలాంటి తెలివైన వాళ్ళు ఉన్న మన ఛానల్ రేటింగ్ అడుగు స్థాయికి ఎందుకుందయ్యా. ఈ నెల నుండి నీ జీతం మరో 3000 పెంచుతున్నాను అని ప్రకటించాడు. బాస్ జీతం పెంచుతున్నందుకు ఆనందించినా ఆ వెంటనే మూర్తి ఫేస్లో బాధ కనిపించింది. అదేమిటోయ్, శాలరీ పెంచితే హ్యాపీగా ఉండాలి కదా. మూర్తి నసగడం లింగానికి ఆశ్చర్యం కలిగింది. 3000 సరిపోదా, ఇంకా ఎక్కువ పెంచాలా? ఆశ్చర్యంగా అడిగాడు. అది కాదు సార్, నాకు పెంచడం వద్దు కానీ జీతం పెంచవద్దు అనే మాట వినిపించడంతో లింగం షాక్ అయ్యాడు. వెంటనే కళ్ళ వెంట బుటబుటా 2 డ్రాప్స్ జారాయి. కర్చీఫ్తో తుడుచుకుంటూ, నా లైఫ్లో జీతం పెంచమనే వాళ్ళని చూశానయ్యా, ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు వద్దనే నిన్ను చూస్తున్నాను మూర్తి. యు ఆర్ గ్రేట్ అన్నాడు. లింగం తనని మరో విధంగా అర్థం చేసుకున్నాడని గ్రహించిన మూర్తి, సారీ సార్, నా ఉద్దేశం ఏంటంటే పెంచడం గట్రా వద్దు. 4 మంత్స్గా స్టాఫ్కు శాలరీ ఇవ్వడం లేదు, అది ఇప్పిస్తే చాలు అని రిక్వెస్ట్ చేశాడు. అంతే, లింగం ఫేస్లో మల్టీ కలర్ ఫీలింగ్స్ కనిపించాయి. మీ స్టాఫ్ ఇంతేనయ్యా, ఎప్పుడు జీతం అంటూ చంపుకు తింటారు. జస్ట్ అంటే 120 డేస్ అంటే 4 మంత్స్ శాలరీ లేకుండా ఉండలేరా? దిస్ ఈజ్ టూ మచ్ అని అరిచాడు. బాస్ తాండవవాదానికి వితండవాదానికి ఏం చెప్పాలో తెలియక కళ్ళు తేలేశాడు మూర్తి. మళ్ళీ లింగం కూల్ అవుతూ, ఇప్పుడు నాకు వచ్చిన బ్రహ్మాండమైన ఐడియా ఇంప్లిమెంట్ అవుతే మన ఛానల్ రేటింగ్ దారుణంగా పెరిగిపోతుంది. ఈసారి పైకి పెరుగుతుంది. దాంతో యాడ్స్ విపరీతంగా వచ్చే ఆదాయం పెరుగుతుంది. అప్పుడు 4 మంత్స్ ఏం కర్మ, అడ్వాన్స్ శాలరీ కూడా ఇచ్చేస్తా
అంటూ 2 మినిట్స్ స్పీచ్ ఇచ్చి టేబుల్ మీద ఉన్న బాటిల్లో నీళ్లు గుటగుటా తాగేశాడు. రేటింగ్ పెరిగే ఐడియా అంటున్నాడు. సరే సార్ చెప్పండి, మీ ఐడియా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తా అని నెమ్మదిగా నోరు తెరిచాడు మూర్తి. దాంతో లింగం ఖుషి అయ్యాడు. 2 మినిట్స్ ఛాంబర్లో అటూ ఇటూ నడిచాడు. గుండె నిండా గాలి పీల్చుకున్నాడు. కళ్ళజోడు తీసి కర్చీఫ్తో తుడిచాడు. యు సీ మూర్తి, ఐడియాలు సహజంగా గొప్ప గొప్ప వాళ్ళకే వస్తాయని జోర్దన్కు తెలిసిన జైమాయ్ ఖాన్ అన్నాడు. అందుకే ఐడియాలను తేలిగ్గా తీసుకోద్దని అమెరికా ప్రెసిడెంట్ ఒబామా తరచుగా చెప్తుంటాడు. ఆయన కూడా ఎవరో బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ప్రెసిడెంట్ అవుతావన్న ఐడియా ఇచ్చారట. దాన్ని ఫాలో అయ్యాడు. 2 టైమ్స్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇంకా అంటూ చెప్పబోతుంటే మూర్తి బ్రేక్ వేస్తూ, సార్ ముందు మీకొచ్చిన ఐడియా ఏంటో చెప్తే అంటూ నసిగాడు. తన వాగ్దాటికి మూర్తి బ్రేక్ వేయడంతో లింగానికి నచ్చలేదు. మిస్టర్ మూర్తి, ఇలా నువ్వు అడ్డు తగలకు, చెప్తాను విను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 9 o'clock అన్నమాట. 9 o'clock ఎర్లీ మార్నింగా? ఆశ్చర్యంగా అడిగాడు. అవునయ్యా, నా దృష్టిలో అంతే. ఇలా తిక్కగా మాట్లాడితే మరో 2000 శాలరీ పెంచేస్తా. సారీ సార్, మీ ఇష్టం, మీరు చెప్తే అదే కరెక్ట్. నువ్వు కూడా మా ఆవిడలాగే తిక్కగా మాట్లాడతావేంటయ్యా? మరోసారి సారీ సార్. ఓకే, విషయం చెప్తాను విను. ఎర్లీ మార్నింగ్ మా డాగ్ భౌ భౌ అని అరుస్తున్న వేళ నాకు ఐడియా తట్టింది. అదేమంటే అని చెప్పబోతుంటే సెల్ మోగింది. తన వాగ్దాటికి ఫోన్ బ్రేక్ వేయడంతో నచ్చని లింగం, ఛా, ఇలాంటి అవాంతరాలు వస్తాయేమిటయ్యా, చూడు ఎవరో ఫోన్ చేశారో అంటూ సెల్ మూర్తికిచ్చాడు. అందులో ఫ్రమ్ డెవిల్ అనుంది. సార్ ఎవరు డెవిల్ అన్నాడు. అంతే. లింగం గజగజగా ఉండిపోతూ, గట్టిగా అరవకయ్యా బాబు, అది మా ఆవిడ నుండి కాల్ అంటూ మీద పడి సెల్లు లాక్కొని హలో డార్లింగ్ అన్నాడు. 10 rings తర్వాత తీసావా? బిజీగా ఉన్నా డార్లింగ్. అలాగా, నువ్వేది చెప్తే అదే కరెక్ట్. అలాగే అని మాట్లాడి కట్ చేశాడు. ముఖంలో చెమటలు పట్టాయి. కర్చీఫ్తో తుడుచుకుంటూ మూర్తి వైపు చూశాడు. మరేం లేదయ్యా, మా ఆవిడ అన్నాడు. పర్లేదు సార్, ఇప్పుడైనా ఆడే చెప్పండి అన్నాడు. సారీనయ్యా, ఈ మూడ్లో నేను చెప్పలేను. అన్నట్టు ఇందాక నీకు పెంచిన 3000 శాలరీ తగ్గిస్తున్నాను. నెక్స్ట్ టైం చూద్దాం అన్నాడు. మూర్తి ఉసూరుమంటూ ఛాంబర్ నుండి బయటపడ్డాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.